హే దోస్తులు, ఎలా ఉన్నారు అందరూ? సో వెల్కమ్ టు వన్ మోర్ వీడియో ఆఫ్ వాట్ ఎయిట్ ఇన్ మై 9th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. అండ్ అయితే లాస్ట్ వీడియో అనమాట. ఇంకా నా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే హ్యాపీగా ఎండప్ అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ అయితే డెలివరీ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంకా దానికంటే ముందు అయితే ఒక 2-3 ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను షార్ట్స్లోనే ప్రెగ్నెన్సీ సంబంధించి. సో దాని తర్వాత అయితే నేను డెలివరీ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో చేయాలా వద్దా మీరైతే కామెంట్లో షేర్ చేసుకోండి. అండ్ కమింగ్ టు దిస్ షార్ట్, నేనైతే ఇంకా లేవగానే వామ్ వాటర్ తాగేసిన తర్వాత థైరాయిడ్ మెడిసిన్ అయితే తీసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ తిన్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ మధ్యలో సీజనల్ ఫ్రూట్స్, రేగ్గాయలు అండ్ ఒక బనానా తిన్నాను. అండ్ ఇంకా అరవణ ప్రసాదం అంటాం కదా, అయ్యప్ప స్వామి ప్రసాదం నా ఫేవరెట్. సో అది పక్కన వాళ్ళు ఇచ్చారన్నమాట. సో అందుకని తిన్నాను కొంచెము. అండ్ ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే అన్నము ప్లస్ చిక్కుడుకాయ కర్రీ విత్ సాంబార్ విత్ 1 బాయిల్డ్ ఎగ్ అయితే తిన్నాను అనమాట. అండ్ ఈవినింగ్ అయితే ప్రోటీన్ పౌడర్తో కొన్ని మిల్క్ అయితే తాగాను. అండ్ కొంచెం అయితే గ్యాప్ ఇచ్చి లేట్ ఈవినింగ్ స్నాక్ లాగా అయితే ఒక ఫ్రూట్ అయితే తిన్నాను. తర్వాత ఇంకా అప్పలు అయితే తిన్నాను అనమాట, అమ్మ తీసుకొచ్చినవి. అండ్ డిన్నర్లోకి అయితే బాయిల్డ్ ఎగ్, అన్నము, దొండకాయ కర్రీ, సాంబార్ తినేసినాను. మీరు గమనించారో లేదో, నా వాట్ ఎయిట్ మాత్రం నేను ఎప్పుడు టైం షేర్ చేయను. ఎందుకంటే నేను నాగా దీన్ని చూసుకొని ఇల్లు చూసుకొని సెల్ఫ్గా నేనే వండుకోవాలి కాబట్టి. అంటే కొంచెం టైం అయితే అటు చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. నా వల్ల వేరే వాళ్ళు మిస్లీడ్ అవ్వడం ఇష్టం లేక నేను టైం అయితే మెన్షన్ చేయను. ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనం చేసుకోవడం కన్నా పక్కన వాళ్ళు రన్ చేసి పెట్టి తినాలి అనిపిస్తుంది అనమాట. సో అట్లాంటి ఆప్షన్ ఉన్న వాళ్ళైతే అసలు మిస్ చేసుకోకండి. డెలివరీ అయినాక కూడా మనకి ఇష్టమైన ఫుడ్ కొన్ని రోజుల వరకు తినడానికి ఉండదు. ప్రెగ్నెన్సీలోనే హ్యాపీగా హెల్తీగా తినేయండి.